అభ్యాసేభ్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఏమంటున్నారంటే, ఓ అర్జున, అభ్యాస యోగము సాధన నీకు సాధ్యము కాకపోతే నువ్వు నా కోసము కర్మలు చేయుము. నువ్వు నా కోసము కర్మలు చేసినా కూడా నువ్వు సిద్ధిని పొందుతావు. మనము కూడా అభ్యాస యోగము సాధన మనకు సాధ్యము కాకపోతే మనము చేసే ప్రతి పనిని శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించి చేయాలి. ఇలా చేస్తే మనము శ్రీకృష్ణ పరమాత్మని ఖచ్చితంగా చేరుకోవచ్చు. నమస్కారం.